శ్రీనివాస్ చౌదరి గారు, ప్రతిపక్ష హోదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు జరిగిన రచ్చ చూసాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన డిమాండ్. ఫస్ట్ దానిపై మీ స్పందన ఏంటి? సార్ సతీష్ గారు, మొదట మీకు మన 10 టీవీ ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులను కూడా నమస్కారాలు. ఈరోజు శాసనసభ గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయింది. బడ్జెట్ సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చాలా రోజులుగా జరపాలనే ఉద్దేశంతో శాసనసభ ప్రారంభమైంది. శాసనసభ ప్రారంభంతోనే ప్రత్యేక హోదాలాగా ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మా పంక్తి పట్టారు. ఇది ఎలా ఉందంటే, మనం ఇవ్వగలమా, ప్రభుత్వం ఇవ్వగలదా, స్పీకర్ ఇవ్వగలదా, ముఖ్యమంత్రి ఇవ్వగలదా అని చూసుకున్నప్పుడు ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇది. ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఎందుకు ఇవ్వలేదు? 98% సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాలంటీర్ చేరండి ఇచ్చేవాళ్ళు కదా, మద్య నిషేధం ఇచ్చేవాళ్ళు కదా, అదే జాబ్ కార్డ్ ఇచ్చుంటే ఇచ్చేవాళ్ళు కదా, 3 రాజధానులు కడతామని చెప్పి ఇచ్చారా? రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చారా? రైతుల ఆత్మహత్యలు 1వ స్థానం, పౌర ఆత్మహత్యలో 2వ స్థానం ఉన్నాం మనం. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేశాడు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఇది రాజ్యాంగబద్ధంలో, రాజ్యాంగ పద్ధతిలో కోర్టుకి వెళ్ళినా, ఇంకోటి చోటుకి వెళ్ళినా స్పీకర్ పరిధిలో కానీ ఇది ఉండవు. ప్రజలు నిర్ణయిస్తారు. నేను డిక్లేర్ చేసుకుంటాను సార్, తిరుపతి ఎమ్మెల్యేగా నా సొంతంగా నేను డిక్లేర్ చేసుకోవడానికి ఉంది. ఇది నాకెందుకు ఇవ్వడం మీ తిరుపతి ఎమ్మెల్యే కానీ అడిగినట్టే ఉంది. నిజంగానే నాకు సంబంధం లేదు, రాజ్యాంగంలో సంబంధం లేదు, తిరుపతి ఎమ్మెల్యే నేను చెప్తే ఎక్కడ చేస్తారు చెప్పండి? తిరుపతి ఎలక్షన్ లో ఎన్నుకున్న ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పరిస్థితిలో ఈ రోజు మీరు ప్రత్యేక హోదా కావాలని, అదేవిధంగా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న మీకు నామ్స్ అనేది తెలియవా? మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించారు, చట్టాలు న్యాయాలు తెలుసు, ఎలక్షన్ కోడ్ అంటే ఏంటో తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తున్న విషయం తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే శాసనసభ ఎగ్గొట్టడానికి, శాసనసభ రాకుండా ఉండడానికి, పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే ప్రజలు ఆకాంక్షలు తీర్చకుండా ఉండడం కోసం, కనీసం వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తారని చూసి అది కూడా లేదు. శాసనసభ ఎగ్గొట్టాలని నిర్ణయించుకున్న దృష్టిలో పెట్టుకొని ఇది సాగ్గా చూపిస్తున్నారు. చాలా బాధ కలిగించే ఏంటంటే, కడపలో పులివెందుల్లో ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఎమ్మెల్యేకి నిలిపించారు ప్రజా సమస్యలు పరిష్కరించమని చెప్పి. కనీసం దాన్ని గొంతులో మాట్లాడాలి కదా. ఈరోజు మీరు మైకులు తీసుకొని బయట వస్తాం అంటున్నారు. బయట వచ్చే అరుపులకి క్రెడిబిలిటీ ఏముందో చెప్పండి? శాసనసభ రండి, శాసనసభలో మాట్లాడండి. మీరు అడిగిన క్వశ్చన్లన్నీ సమాధానం చెప్తాం, మేము సగిన టైం ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తాం అని మా స్పీకర్ గారు చెప్తుంటే కనీసం పట్టించుకోకుండా ఈరోజు జర్మనీ వెళ్తాడా, ఇంకో చోటుకి వెళ్తాడా నాకు తెలియదు, కానీ గవర్నర్ ప్రసంగం అయిపోతానే బయటకు వచ్చేయడం శాసనసభను అవమానించేట్టుగా భావిస్తున్నాము. ప్రజా కోర్టు అంటే ప్రజల దేవాలయం నుండి మన శాసనసభలో నిలబడకుండా, ప్రజా సమస్యలు గొంతుకి వినిపించకుండా, రాష్ట్ర సమస్యలపైన బడ్జెట్ ప్రవేశపెట్టడంగా ఇంకా చాలా సవరణలు, మంచి సూచనలు, పరిపాలన మంచి పరిపక్వత, అనుభవం ముఖ్యమంత్రి కదా ఇదే పరిపాలించావు కదా, సలహా సూచనలు ఇస్తారని ఆశపడ్డాం. కానీ ఇంత త్వరగా బయటకు వచ్చేసరి వెళ్ళిపోతాడని చెప్పి అనుకోలేదు. ఇది నిజంగా చెప్పాలంటే పారిపోతున్నాడేమో భయం వస్తా ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతేనే భయంతో ఇది భయపడుతున్నాడని ఆలోచిస్తున్నాం. పులివెందుల పులి కదా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలని ఓడించిన వ్యక్తి కదా, ఎదిరించిన వ్యక్తి కదా, శాసనసభకు ఎందుకు రాలేకపోతున్నారు, ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడకపోతున్నారని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, తెలుగుదేశం పార్టీగా, ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా శాసనసభకు రమ్మని ఆహ్వానిస్తున్నాము. స్వేచ్ఛగా మాట్లాడి చెప్తున్నాము. ప్రజల సమస్యలు మాట్లాడమని చెప్పి గొంతు వినిపించమని చెప్పి బలమైన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దేవుడికి, కానీ బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధపడుతున్నాం మేము. ఆ విషయాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపక్వత నేర్చుకుంటాను ఆలోచిస్తూ మీకు ఇటువంటి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడమని కోరుతున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం సార్. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు లైవ్లోనే ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ మీరు చూశారు అంటే, ఆల్రెడీ జనసేన కూటమిలో భాగమే ఉంది కాబట్టి, 3వ పార్టీగా మేమే ఉన్నాం కాబట్టి మాకే హోదా ఇవ్వాలి, సీట్లు తగ్గచ్చు కానీ 40% ఓట్లు ఇచ్చి ప్రజలు మా పట్ల వాళ్ళ అభిమానాన్ని చూపారు, ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి
వైసీపీకి ప్రతిపక్ష హోదా, మా పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నాం అంటున్నారు ధర్మశ్రీ గారు. మరి ఇక్కడ మీరే అడిగారు ఉమ్, ఓట్లు క్రైటీరియానా అని. ఇప్పుడు సీట్లు క్రైటీరియా అంటారు. మీరు ఉమ్, ప్రమాణంగా పరిపాలించుంటే జనం దీవించేవాళ్ళు, మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. ఉమ్, మీరు పరిపాలన బాగాలేదని కదా పక్కన పెట్టారు. ఇప్పుడు మీ ప్రజల గొంతుకు వినిపించాలంటున్నారు. చాలా సంతోషం. మంచి గొంతుకు వినిపించండి, విద్యా సంస్థలు ప్రశ్నించండి. అమరావతి ఎందుకు నాశనం చేశారు, అమరావతిని ఎందుకు కొలగొట్టారు, 240 కేసులు వాళ్ళ మీద రైతుల మీద పెట్టారు చెప్పండి. మీరు అమరావతి ఎందుకు బతికి కట్టలేకపోయారు చెప్పండి. బుర్రాజు ఇలా ఎందుకు కడతామని చెప్పి చర్చ చెప్పండి. వైజాగ్ జోన్ ఎందుకు తీసుకురావాలి చెప్పండి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించుకొని చెప్పండి. అడగండి అవన్నీ కూడా. వాళ్ళని అడగమని చెప్పి చేయలేని చెప్పి 5 ఏళ్ళు పరిపాలిస్తే ఉమ్, మొత్తం అంతా సర్వనాశనం చేశారు. అమరావతి లేదు, 3 రాజధాని లేదు, కనీసం జాబ్ కార్డు లేదు, పెంచిన సమస్యలు కూడా మీరు ప్రకటించిన అంశాలు కూడా చేయలే. ఓకే. పైగా ఇప్పుడు ప్రజల సమస్యల పైన మాట్లాడడానికి అమరావతి నిర్మాణం కానీ ప్రజా సమస్యల పైన మేము చెప్తున్నాం, మాట్లాడమని చెప్తున్నాం. అమరావతి నిర్మాణం జరుగుతోంది, మంచి సూచనలు చేయండి. పోలవరం జరుగుతోంది, మంచి సూచనలు చేయండి. రైల్వే జోన్ విషయం పైన ప్రకటించాం ఆల్రెడీ, జరుగుతోంది, మంచి సూచనలు చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంపెనీ కూడా మంచి సూచనలు చేయండి. వీటిపైన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం మీరు పడాలన్న కష్టం పడండి. పడింది ఇంకా ప్రజలు మన్నలు పొందండి. అంతేగాని ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఓకే. చెప్పండి ఎందుకు ఇచ్చాము, శ్రీనివాస్ చౌదరి గారు. ఎందుకు ఖర్చు పెట్టారు చెప్పండి. ఓకే. ఈ అప్పులు ఏమయ్యాయో రైట్, చెప్పండి. అడుగుతా నేను. కానీ శ్రీనివాస్ చౌదరి గారు, మీ ప్రతిపక్ష హోదా అడగడానికి టెక్నికాలిటీస్ కూడా కారణంగా ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఉంటే మాకు వచ్చే టైం కానీ, అలాగే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఇలాగ ఎమ్మెల్యేల పరంగా వాటిని దాటవేసిన అడిగే హక్కు మాకు ఉండదు అంటున్నారు కరణం ధర్మశ్రీ గారు. సరే, ఇప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఉమ్, నాకు స్ట్రైట్ కు ఆన్సర్ కావాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే శాసనసభకు వస్తారా రారా? ఉమ్, ఒకటి. ప్రధాన ప్రతిపక్ష హోదా కాకపోతే ఇవ్వకపోవడం అనేది రెండో విషయం. ఉమ్, అయితే ఒక ఎమ్మెల్యే గెలిచారు కదా మీరు, మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? మీరు ప్రమాణ స్వీకారం ఏం చేశారు? రాజ్యాంగాన్ని ఉల్లంఘించు, రాజ్యాంగాన్ని అమలు చేసిన కోసం కష్టపడతానని చెప్పి నిలబడతానని చెప్పినారు కదా. మీ నియోజకవర్గ సమస్యలు కూడా చెప్పరా మీరు? అంటే మీరు మీ నియోజకవర్గ ప్రజల్ని అవమానపరుస్తున్నారా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు? సో టోటల్ గా మీ 11 మంది టైమే కాదు, మేము అవసరం అనుకుంటే మా స్పీకర్ గారు ఇంకా ఎక్కువ టైం కూడా ఇస్తారు. ఉమ్, మీకు చేతనైతే ఇంకా ప్రశ్నించండి, సమాధానం చెప్పండి, అనేక అంశాలపై ప్రజల వర్షం కురిపించండి. అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సూచనలు కూడా చేయండి. మేము స్వాగతిస్తున్నాం కదా. మీకు కాకపోతే సమస్య ఇప్పుడు రాష్ట్ర ప్రజల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నాయకుడు కాకపోయినా మీరు టైం ఇస్తాము, మీ టైం ప్రకారం మాట్లాడమని చెప్తున్నాము. మీరు మాట్లాడడానికి రావాలి. ఇప్పుడు 7 నెలల తర్వాత వచ్చారు, ఎందుకు 7 నెలలు ఎందుకు రావాలో చెప్పండి, మీ సమాధానం చెప్పండి. ఎందుకు కర్ణాటకలో మీరు ప్యాలెస్ కూర్చున్నారు, తక్కున్నారు, దీనికి సమాధానం లేదు కదా. ఈరోజు ఇన్ని రోజులు సమాజం జరిగినప్పుడు ఎందుకు రాలేదు మీరు? ఎందుకు సమాజం? మీరు 11 మంది ఉన్నారు కదా. అంటే 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామన్నారు. అసెంబ్లీ జరిగింది కేవలం 15 రోజులే కదా, ఇంకా 45 రోజులు టైం ఉంది. టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుంది అంటున్నారు ధర్మశ్రీ గారు. అదే సార్, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా, కర్ణాటకలో ఉన్న మిగిలిన 11 సభ్యులు ఇక్కడ వైజాగ్ లో ఉన్నారు కదా, మీరు వాళ్ళ సభ్యులు ఎందుకు రాలేకపోయారు? మీరు కూడా భయపడ్డారా? మీరు కూడా రాకూడదు అనుకున్నారా? శాసనసభని ప్రజలకు గెలిపించిన తీర్పుని అవమానించేది లెక్క కదా ఇది. కాబట్టి మీరు మీ దిద్దుకుంటారా, వచ్చి సమావేశాలకు హాజరవుతారా, ప్రజాసభలో మాట్లాడతారా, ప్రజల గొంతుగా నిలబడతారా, దేవాలయ గౌరవం నిలబెడతారా, శాసనసభ గౌరవం నిలబెడతారా? మీ సమస్య అది. మేము మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాజ్యాంగబద్ధంగా మీకు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అయితే మీరు ఇస్తే తప్ప మేము రామంటున్నారు. అది ఇస్తారా? ఇకపోతే చేసే ముందు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం.